హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్షవర్ధన్ ఆఫీషియల్. ఈరోజు అయితే వ్లాగ్ అయితే ఏంటంటే మా పాపది ఫస్ట్ 1 year బర్త్డే అన్నమాట. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసానండి. ఇది మార్నింగ్ టు నైట్ వరకు వ్లాగ్ అన్నమాట. ఇంట్లోనైతే డెకరేషన్ అయితే మేమే చేస్తున్నామండి. నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చూసేయండి. ఇంకా డెకరేషన్ ఇంకా మేము స్టార్ట్ చేస్తున్నాము. డెకరేషన్ కొలుతారు, ఏం కాలేదు, నువ్వు వెనక్కి ఇచ్చి చూడు. అది పూలదండ కాబట్టి అంగుతుంది మొక్కం బెలూన్స్ కడితే సరే. ఇంకో చుట్టూ బెలూన్స్తో చేయాలి ఇక ఇదంతా. ఇప్పుడైతే ఆడ మిడిల్లో ఒకటి, ఫస్ట్ గిడ మిడిల్లో పెట్టు. ఆ ఫోటోలు షిఫ్ట్ చేస్తుంది మా అవ్వ. ఎట్టుకోవచ్చు అమ్ముకునేవా ఇంత జర దుల్పరాదు దుమ్ము. ఇదెంత మంచిది ఫోటో, నితీష్ ఇచ్చిన గిఫ్ట్. అయ్యో లక్కీ ఆడ వచ్చినంటే పడేలు మన ఎత్తేస్తాడు. సెకండ్ 3rd anniversary గుండు. హ్యాపీ బర్త్డే గుండు. గుండు ఏం చేస్తున్నారా పప్ప? అయ్యో అది పైకి వచ్చినట్లేదు. డబ్బాకారం బెలూన్స్ వస్తాయి ఇప్పుడు. ఇక అక్కడనే పెట్టేసి ఈడ సపోర్ట్ నీ కోసం. ఇటు సైడ్ ఒకటి ఇక సేమ్ చాపిస్తాను, గీస్తావా? పంపు వెనకాల అవి దండలు. అయ్యో తిని జల్దీ కేక్ కోసేయాలి. థమ్స్అప్ తాగుతుంది పిచ్చి పిల్ల. ఇంకా దూరం వేద్దామా? బెలూన్స్ ఎక్కువ పడతాయి మళ్ళా. దాన్ని దగ్గరికి రాదా కుచ్చులు? ఇవన్నీ దగ్గరికి ఇవన్నీ ఇట్లా కొట్టేది, ఇట్లా పిండి కొట్టి సాఫ్ట్గా రాదు. అందుకే గిరిగిడి అయ్యమని చెప్తున్నా. ఇట్లా ఈ గాలి ఊగుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చుట్టూ బెలూన్స్ వేయాలి. ఇక మంచిగా బ్లాక్ క్లాస్ అదే ఇచ్చిండు దారం. తెలుసా హ్యాపీ బర్త్డే స్పెల్లింగ్? నాకు కూడా తెలియదు, యూట్యూబ్లో కొట్టు. ఏవో నార్మల్గానే ఉంది కార్డు. మీషో బాపతి 2 పిల్లిగంలే, ఒకటే పిల్లి. హ్యాపీ BRTH టీ కూడా ఉంది. పీ రాలేదేమో, HAPPY. మీషోలో తీసుకుంటే సగం సంసారం. ఏ లేదు ఉందా? మీషో అని పొరపాటు కాదు, మా పొరపాటే. నోట్ దిస్, పెట్టేసి గుండు 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 వచ్చి చెడగొడుతుంది. గుండు చింపేస్తావా? అయ్యో చీముడు ముక్కు దండ ఎట్లుంది? ఒక నిమిషం దూరం నుంచి చూద్దాం ఫస్ట్. ఇది కొంచెం దించు, నీదే దించు, పైకి లేపకు, దించు అంటే సరే. ఇంకొంచెం దించినా ఏం కాదు, దించు కొంచెం దించు. ఇది గంతగా ఉండని మంచి పర్ఫెక్ట్.
కొంచెం పైకను పప్పిను. హ్యాపీ బర్త్డే గుండు. వచ్చింది కరెక్ట్. ఇంకా తక్కువనే కొట్టు అంతగానో. ఆడ మనకు చుట్టానికి రావాలి కదా మెయిన్. ఇట్లా కొంచెం తీసి గుండు బెల్లులు కావన్నా. జీప్ గుడ్డ ఒక్క రేషన్ అన్నోన్ నంబర్. గుండు పలగొట్టు. ఓయ్ శ్రేయాన్షి పిల్ల పలగొట్టరా. బెలూన్ మొయ్యే సాధన అవుతుంది. ఈ గోల్డ్ పింక్ వస్తేనే గోల్డ్ కలర్ వస్తాయో ఏ కలర్. ఇది ఒక్కటికి తూదలేవు. ఏయ్ బ్లాక్ అని చెప్పి బ్లూ ఇచ్చిండు. మొత్తం ఈ మాత్రం బేకరీలో తీసుకున్నాం. కేక్ ఆర్డర్ ఇచ్చింది రాని ఇట్లా పంపటి చూడాల్సింది కావచ్చు. ఏ కలర్ మీషోలోనే బ్లాక్ కలర్ ఇచ్చి బయట పెట్టి బ్లూ కలర్ ఇచ్చింది. తప్ప ఇలా చేసి కావాలి. టైం అయితే విజుడి 3 అవుతుంది. లక్కీ బాబా వస్తాడు వచ్చి ఇదంతా వాతావరణం చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటి అంటాడు వచ్చి. ఇప్పుడు ఇంత గంట చేస్తే ఒకటి పడిపోయారు కానీ అన్ని వాళ్ళ ఉంటారు. ఇన్ని బెలూన్స్ అయినాయి, ఇంకా ఇన్ని ఉన్నాయి. గుండు కుదురా గుండు. చిక్కుతల్లి మంచిగా ఆడుకుంటుంది తెలుస్తుంది. గుండు చెంపలు వస్తాయి నోరుతున్నావు. ఇవన్నీ ఇది తీసుకుందేనా ఏమని లేకపోతే కథ చెంపలన్నీ నొప్పి. ముడేసిన తర్వాత దాంట్లోకి ఇరికియాలి. ఇది మీషోలోది. ఇంట్లోకి వెళ్ళి ఇటు అనాలి కథం. తర్వాత బ్లూ పెట్టు. రౌండ్గా వస్తుందా మరి ఇది ఎట్లా వస్తుంది? బో గుండు చిమ్ముడు ముక్కు చిమ్ముడు ముక్కు. చిమ్మురు వచ్చింది పో. వస్తుందా? ఊసిపోవు కదా ఇంకా నమ్మిన అని ఊసినాను. ముడి పెద్ద ఉండి ఇట్లా ఇరుకుతుంది. గాలి తక్కువ కొట్టాల్సింది. ఇంకా ఏమన్నా వస్తుంది 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 పెట్టు. ఎల్లోనా ఇది? గోల్డ్ ఏమో ఆరెంజ్ బ్లాక్ పెడతా. కింద వాళ్ళకి రావున్నా నేను. టైం 3:10 పెట్టు. పెట్టిన తర్వాత తెలుస్తుంది ఎట్లా వచ్చేది. వస్తుంది. నువ్వు ఏం పెట్టు. మంచిగా ఉంది మరి. మీషోలో దొరకందంటే ఏది లేదు. తర్వాత ఇప్పుడు ఎల్లోనా ఆరెంజ్ ఇది గోల్డ్ పెట్టి బ్లాక్ పెట్టు. అమ్మాయిగా బాగా కష్టపడుతుంది గాలి కొట్టుడు. గుండు నువ్వు తగ్గట్రా 2 బెలూన్ల నొట్ట నువ్వు సాధించింది. గడ్డ చెప్తాను ఒక్క బుగ్గకు గాలి కొట్టింది గుండు. నాకు ఇగో పని చేద్దాం. ఇది సైడ్లకు మొత్తం బ్లూ ఇది ఎల్లో పెట్టు. ఆ పైన కట్టేటప్పుడు మాత్రం 3 మిక్స్ చేసి పెట్టచ్చు. అన్నం దొరుకుతా గుండు. బాయ్.
అన్నం దొరికొస్తాం. ఇది పట్టుకో మమ్మీ. మొత్తానికి అయితే డెకరేషన్ అయితే ఇట్లా వచ్చింది. మేమే చేసాం. బయట ఈ మాత్రం దానికి 4,000 అడిగిండు. ఎందుకులే అని చెప్పేసి యూట్యూబ్లో చూస్తే ఇక ఈజీగా అనిపించింది. కంప్లీట్గా అయితే వచ్చింది. బాగుంది. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. దగ్గర నుంచి ఇప్పుడైతే ఇక పాపకైతే స్నానం చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రెడీ అయినాం. బాబుకి ఇట్లా రెడీ అయితే చేస్తే ఇప్పుడు కొంచెం లేట్గా చేద్దామని అందరం టైంలో డ్రెస్ వేద్దామని చెప్పేసి వేయలేదు. అయితే ఉంటే ఫస్ట్గా ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. అందరం కొంచెం నార్మల్గా వదిలేసిన ఎందుకంటే ఎక్కువ వస్తుంది డ్రెస్ బాగా హెవీ ఉంది కాబట్టి. సో గైస్ డెకరేషన్ ఎట్లుంది ఫ్రెండ్స్? బాగా చిట్టి తల్లికి ఇది కేక్ పెట్టని స్టూల్ దిగు దిగు చైర్ తీయాలి. అవును చైర్ తీయలేదు. ఇది జర నేను నన్ను మాట్లాడతాను అటు. ఇదైతే కొన్నాం ఆల్రెడీ. నేను వీడియో కూడా పెట్టిన. అది 10-20 రోజులు అయిపోయింది తీసుకొచ్చి. తొందరగా తీసుకొచ్చాం అనమాట. డబ్బులు అయిపోతాయి మనం భయం కొద్ది. అప్పుడు చెప్పాను కదా 7,000 పడ్డది అంటే. ఇప్పుడైతే ముందట పెట్టి ఫోటోలు అయితే దిగాలి చిత్తరికి. సరే మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వస్తుంది 8 అవుతుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ ఇవ్వండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఈ మధ్య కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంతకుముందు కామెంట్స్ వచ్చేది వచ్చేదే రాదు కానీ ఈ మధ్య వస్తున్నాయి. కామెంట్స్ రావాలి. కామెంట్స్ వస్తే మన ఒపీనియన్ మనకి తెలుస్తుంది, మన వీడియోస్ ఎట్లున్నాయి అనేది. కాబట్టి కామెంట్స్ కూడా పెట్టండి. నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. వీడియోనైతే కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నీ వల్ల ఎప్పుడు అప్పుడు ఎంటికలకు కూడా అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అంతే. బర్త్డేకి కూడా లేటే గజ్జి. అర్రే నీ పిచ్చి కేక్ అన్నది నీ పోయేది. నువ్వైతే ఆయన పోతుండని తెలియదు. నీ పిచ్చి నువ్వే బండి తీసుకొని వచ్చినావు అనుకున్నా. ఏయ్ లక్కీ నీవైతే ఏది కొత్తగా ఉంటుంది నీదే. సారీ ఏంది బాగుందా నాని కష్టపడి కూసో. ఈడైతే ఎన్ని తెచ్చినా అంతే. బాగుంది. అరే 7-8 కార్ ఇటు బైక్ సైకిల్ ఆరా మరి. అబ్బా ఎంత మంచిగుంది. లాకా చెల్లెగా ఆమె కార్ ఇచ్చేస్తే అయిపోతుంది. సరే లక్కీ ఏడవకు చెల్లె బర్త్డే రోజు. పప్పి అన్నకు థ్యాంక్స్ చెప్పినావా? ఇదే బండి కావాలనుకున్నా నేను. ఎందుకంటే చెల్లె కడ బయట తినిపించుకుంటా. ఆ దుర్సు అన్నయ్య వేస్తే. మమ్మీ నువ్వు హ్యాపీడా? అన్న తెచ్చిన గిఫ్ట్. ఛార్జింగ్ పెట్టిన పిల్లగా.
अरे నువ్వు అటు సైడ్ పోరా లక్కీ లక్కీ అటు సైడ్ పోరా చెల్లె సైడ్ పో అటు సైడ్ ఫోటో తీస్తా ఒక్కసారి చూడండి ఏ సరిగుండు శ్రేయాన్షి ఇటు చూడు 100 మంది కొడుకులున్న ఇంటికి మహాలక్ష్మి లాంటి ఒక ఆడపిల్ల ఉంటే ఇల్లంతా చాలా ఆనందంగా సందడిగా ఉంటుంది కదా. 100 మంది కొడుకులున్న ఇంటికి కలరాదు కానీ మహాలక్ష్మి లాంటి ఒక ఆడపిల్ల ఉంటే ఇల్లంతా చాలా ఆనందంగా సందడిగా ఉంటుంది కదా.